పహల్గాం దాడికి రివెంజ్ తీర్చుకునే దిశగా కేంద్రం కసరత్తును తీవ్రతరం చేస్తోంది. ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం పీఎంఓలో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్ఎస్ఏ, డిఫెన్స్, హోంశాఖ కార్యదర్శితో మోదీ సమావేశమయ్యారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో విడివిడిగా భేటీ అయిన తర్వాత వీరితో సమావేశం అవడం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించారు. ఎయిర్ స్ట్రైక్ సైరన్, స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా ఆదేశించారు. దాంతో త్వరలోనే భారత్ రివెంజ్ తీసుకుంటుంది అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏప్రిల్ 22 పహల్గాం దాడి జరిగి ఇప్పటికీ సరిగ్గా రోజులు గడుస్తున్నాయి. అయితే ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీ కూడా ఆ దిశగానే చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినారు. బార్డర్ సెక్యూరిటీని కూడా కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. బార్డర్ అంతా కూడా మొత్తం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అలాగే త్రివిధ దళాలు కూడా సమావేశం అవుతూ ఉన్నాయి. వరుస భేటీలు జరుపుతూ ఉన్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. రైట్, మాక్ డ్రిల్స్ నిర్వహించాలి మే 7వ తేదీన అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామంటున్నారు. యుద్ధం జరిగే సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే స్వీయ రక్షణకి సంబంధించి కూడా నార్మల్ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. రైట్ సుమతి, ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి, మరొకసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఆర్మీ చెక్ పోస్ట్ టార్గెట్ గా కాల్పులు జరుపుతుంది. దీనికి ధీటుగానే ఇటు భారత్ సైన్యం కూడా సమాధానం ఇస్తుంది. ఇక ప్రధానంగా రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అంటే అవగాహన కల్పించాలి మాక్ డ్రిల్ పైన అనేది ప్రధానంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా అంటే ఫర్దర్ గా ఏమైనా యుద్ధం దిగితే కనుక పాకిస్తాన్ తో యుద్ధానికి తలపడితే ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా ఒక అవగాహన ఉండాలి. కాబట్టి దానికి ముందుగా మాక్ డ్రిల్ అనేది నిర్వహించాలనేది కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా మోడీ ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే రేపు ఎక్కడికక్కడ మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఇటు మొత్తం సాధారణ ప్రజలు కానీ, స్టూడెంట్స్ కానీ, మిగతా అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉండాలి అనేది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా తెలియజేశారు. మరోవైపు ఎయిర్ స్ట్రైక్ సైరన్ అలాగే స్వీయ రక్షణపై ప్రజలకు ఒక అవగాహన అనేది ఉండాలి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. మరొక విషయం, ఎందుకంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఇప్పుడు జనాలందరికీ నార్మల్ గా బార్డర్ లో అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరికీ కూడా అంత అవగాహన ఉండదు. సాధారణంగా భారత్ పాక్ బార్డర్ లో ఉన్న వాళ్ళకి ఆ సైరన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించి అలర్ట్స్ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కూడా ఆదేశాలు పంపిందా కేంద్ర ప్రభుత్వం? రైట్, అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఫర్దర్ గా ఒకవేళ ఇంపాక్ట్ ఏమైనా ఎదురైతే అంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించాలి. మొత్తం స్వీయ రక్షణ ఎలా అంటే వారిని వారు రక్షించుకోవడం ఎలా అనే అంశాలపై ప్రధానంగా అంటే పాకిస్తాన్ బోర్డర్ అలాగే ఇటు భారత్ బోర్డర్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉగ్రవాదుల దాడే ఎటు నుంచి విరుచుకుపడతారనేది తెలియని పక్షంలో వారు ప్రధానంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే అందరూ కూడా జాగ్రత్త వహించాలి, అవగాహన కల్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇక మరోవైపు ఇది పెహల్గాంలో దాడి ఘటన జరిగింది దాదాపు ఏప్రిల్ 22వ తేదీన జరిగింది. ఈరోజు 15వ రోజు, దాదాపు 15 రోజులు కావస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ దర్యాప్తు పురోగతి ఏ విధంగా ఉంది, ఫర్దర్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతోనూ, ఎన్ఐఏ
చీఫ్ డైరెక్టర్ జనరల్ తో కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా కూడా వరుస భేటీలతో Right. పాకిస్తాన్ లో వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూనే ఇటు సొంత దేశంలో కూడా అంతర్యుద్ధం మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మిత్ర దేశం ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది, మరోవైపు అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఆర్థికంగా కూడా భారత్ తీసుకునే కఠిన నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ గగనతలంలో దాదాపు రోజుకు 400 విమానాలు అక్కడ రాకపోకలు కొనసాగించాయి. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా భారత ఉపరితలం పైన ఇతర దేశాల ఉపరితలం పైన పాకిస్తాన్ సంబంధించిన విమానాలు రాకపోకలకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రోజుకి 20 లోపు మాత్రమే ఇప్పుడు విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజుకు $5,000 మాత్రమే ఇన్కమ్ అనేది వస్తుంది. మరోవైపు అన్ని విధాలు కూడా నీటికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి భారత్ తీసుకునే కఠిన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇబ్బంది కొని తెచ్చుకున్నట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు మిత్ర దేశాలు ప్రపంచ దేశాలని కూడా దూరమవుతున్న నేపథ్యంలో ఇటు పక్కన చైనా, మరోవైపు టర్కీ నుంచి టర్కీని ఆశ్రయించే, మరోవైపు రీసెంట్ గా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇటు భారత ఆర్మీ చీఫ్ ను కలిశారు. అంటే గత కొన్ని రోజులుగా ఆర్మీ చీఫ్ కనపడడం లేదని అందరూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేసే విధంగా కూడా విదేశాంగ శాఖ మంత్రి ఆర్మీ చీఫ్ తో భేటీ అయ్యారంటే కూడా ఫోటోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రేపు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ